ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలోని ఆర్ఓ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా హెల్ప్ డెస్క్లు అందుబాటులో ఉంచారు. పలు నియోజకవర్గాల అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి చిత్తూరు జిల్లా నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ అనేది ప్రారంభం అవడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు అభ్యర్థులు ఈ రోజున తొలి రోజే నామినేషన్లు అనేది కూడా దాఖలు చేయబోతున్నారు. వారిలో చిత్తూరులో విజయానందరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, గురజాల జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, ఆర్డీఓ ఆఫీసులు వద్ద కావచ్చు, చిత్తూరులో ఏదైతే కలెక్టర్ ఆఫీస్కి సంబంధించినటువంటి చోట కావచ్చు, అన్ని చోట్ల కూడా భారీ భద్రత అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ జరిగేలాగా కూడా ఈ యొక్క ఏర్పాట్లు అనేది కూడా అందరూ కూడా చేయడం కూడా జరిగిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే ర్యాలీగా వచ్చేటువంటి వాళ్ళు 100 మీటర్ల దూరంలోనే ఆయా అభ్యర్థులందరూ కూడా ఆగిపోయి అక్కడి నుంచి కూడా నడుచుకుంటా ఒక నలుగురితోనే రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో చాలా కఠినమైనటువంటి నిబంధన అనేది కూడా ఈసారి ఈసీ ఆయా అభ్యర్థులకు చెప్పడం కూడా జరిగిందని చెప్పుకోవాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 10 నుంచి 12 మంది వరకు కూడా అభ్యర్థులు ఈ రోజున తొలి రోజే నామినేషన్లు అనేది కూడా వినియోగించుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా మొత్తం తొలి రోజునే 10 నుంచి 12 మంది అభ్యర్థులు నామినేషన్లు అనేది కూడా ఈరోజు దాఖలు చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా నగిరిలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఈరోజే నామినేషన్ అనేది కూడా వేయబోతూ ఉన్నారు. ఆ తర్వాత పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, కాళాసర్లో బొజ్జల సుధీర్, ఇలాగా పలువురు అభ్యర్థులు ఏర్పడుతున్నారు. పలమనేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి వెంకటయ్య గౌడ్ భారీ ర్యాలీగా వెళ్ళి యొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా నామినేషన్ అనేది దాఖలు చేయబోతున్నారు. ఇలాగా ఈ రోజున 10 నుంచి 10 మందికి పైగా కూడా అభ్యర్థులు ఇటు రెండు పక్షాల తరపున అభ్యర్థులందరూ కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. రేపు ఏదైతే చిత్తూరుకు కుప్పానికి సంబంధించి నారా భువనేశ్వర్ చంద్రబాబు తరపున కూడా ఆమె అక్కడ నామినేషన్ అనేది కూడా దాఖలు చేయబోతున్నారు. సో ఈ రకంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో భద్రతా పరంగా చాలా కఠినమైనటువంటి నిబంధన అనేది కూడా ఈసారి తీసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా, గతంలో జరిగినటువంటి గొడవల దృష్ట్యా ఈసారి చిత్తూరు జిల్లా మీద మాత్రం చాలా స్పెషల్ ఫోకస్ అనేది కూడా ఈసీ పెట్టడం కూడా జరిగింది. దాని కారణంగా అభ్యర్థుల ర్యాలీల్లో కావచ్చు, సభలు సమావేశాల్లో కావచ్చు, ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మాత్రం చాలా కఠినంగా పోలీసులు చెప్పినటువంటి నేపథ్యంలో అభ్యర్థులందరూ కూడా భారీ ర్యాలీగా అయితే ప్రస్తుతానికి బయలుదేరడం కూడా జరిగింది. 11 గంటల ప్రాంతంలో అందరూ కూడా నామినేషన్లు అనేది కూడా దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే ఏదైతే చిత్తూరులో విజయానందరెడ్డి కావచ్చు, నగిరిలో గాలి భానుప్రకాష్, పలమనేరులో వెంకటయ్య గౌడు భారీ ర్యాలీగా బయలుదేరడం కూడా జరిగింది. మరి కాసేపట్లోనే వారందరూ కూడా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల కార్యాలయాల్లో ఈ యొక్క నామినేషన్ అనేది కూడా దాఖలు చేయబోతున్నారు. సో ప్రస్తుతానికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ 25వ తారీఖు వరకు కూడా జరిగేదే ప్రధాన ముఖ్య ఉద్దేశంగా కూడా ఎన్నికల అధికారులు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఆయా ఏదైతే కార్యాలయాల వద్ద మాత్రం భారీ భద్రత అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ర్యాలీల సమయంలో కూడా భారీ సంఖ్యలో పోలీసులు అనేది కూడా పూర్తి స్థాయిలో ప్రతి సెకండు కూడా అభ్యర్థుల ఏదైతే అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు చేస్తున్నటువంటి యాక్టివిటీని గమనిస్తూ ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ అనేది అయితే జిల్లాలో కొనసాగుతుందని చెప్పాలి. కెమెరా పర్సన్ సంజయ్తో కార్తికేయన్ టీవీ, చిత్తూరు జిల్లా నుండి.